అమెరికాలో అదానీపై అవినీతి కేసు. ఇప్పుడు ఈ కేసు సంచలనంగా మారింది. భారత్లో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ముడుపులు ఇచ్చినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్ లో అధికారులకు 2029 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి. తప్పుడు పద్ధతుల్లో అమెరికా నుంచి పెట్టుబడులు రాబట్టారని కేసు నమోదైంది. రుణాలు, బాండ్ల రూపంలో $300 కోట్ల సేకరించేందుకు ప్రయత్నాలు జరిగినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. న్యూయార్క్ కోర్టులో అదానీతో పాటు మరో 7గురిపై కేసు నమోదైంది. అదానీ గ్రూప్ షేర్లు 20% పతనమైపోయాయి. ఇప్పుడు ఒక్కరోజే 2 లక్షల కోట్ల రూపాయలు కోల్పోయాయి అదానీ గ్రూప్ సంస్థలు. అయితే ఈ ఆరోపణలన్నీ నిరాధారం అంటోంది అదానీ సంస్థ. అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని మరోవైపు రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని ప్రకటించారు ఆయన. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో కూడా అదానీ ఒప్పందాలు ఉన్నాయి. మరి దీనిపై కూడా రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని మరోవైపు బీజేపీ కౌంటర్ ఇస్తోంది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో అవినీతి కేసు నమోదు కావడం సంచలనం రేపింది. భారత్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అదానీ సంస్థ అధికారులకు 2029 కోట్ల రూపాయల లంచాలిచ్చినట్టు అమెరికా కోర్టులో కేసు నమోదైంది. అదానీతో పాటు మరో 7గురిపై కేసు నమోదు చేశారు. తప్పుడు పద్ధతుల్లో అమెరికా నుంచి అదానీ సంస్థలో పెట్టుబడులు సేకరించేందుకు కుట్ర చేశారని కేసు నమోదైంది. అమెరికా డాలర్ బాండ్ల ద్వారా సుమారు $600 మిలియన్ సమకూర్చాలని అదానీ గ్రీన్ ఎనర్జీ భావించింది. కానీ కేసు తర్వాత ఈ నిర్ణయాన్ని రద్దు చేసుకున్నారు. ప్రభుత్వ యాజమాన్యంలోని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు 12 గిగావాట్ల సోలార్ పవర్ ను అందించేందుకు అదానీ ఎనర్జీ కంపెనీ, యుఎస్ ఇష్యూర్ అనే 2 కంపెనీలు ఒక ఒప్పందాన్ని పొందాయని యుఎస్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. సోలార్ పవర్ కొనుగోలుదారులు లేకుండా కాంట్రాక్ట్ ఇచ్చేందుకు 2 కంపెనీలు కలిసి గవర్నమెంట్ ఆఫీసర్లకు 2029 కోట్ల రూపాయల లంచం ఇచ్చాయి అన్నది అభియోగం. ఈ కాంట్రాక్టుతో అదానీ ఎనర్జీ కంపెనీ, యుఎస్ ఇష్యూర్ అనే 2 కంపెనీలు $2 బిలియన్ లాభాలను పొందాలని చూశాయన్న ఆరోపణలు వచ్చాయి. అదానీ వ్యవహారంపై ఇక్కడ రాజకీయ రగడ కూడా రాజుకుంది. అవినీతి కేసుల్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులను అరెస్ట్ చేస్తున్న కేంద్రం వెంటనే అదానీకి కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. దీనిపై పార్లమెంట్లో పోరాడతామని ప్రకటించారు. అదానీ వెనుక మోదీ ఉన్నారని ఆరోపిస్తున్నారు. Mr. Adani has broken both American law and Indian law. He's been indicted in the United States, and I'm wondering why Mr. Adani is still running around a free man in this country. The Prime Minister is protecting Mr. Adani, and the Prime Minister is involved in corruption with Mr. Adani. This has been clearly indicated. और ये हम मांग बहुत दिनों से कर रहे हैं. अदानी जी का अरेस्ट होना चाहिए, आज अरेस्ट होना चाहिए. माधवी बुच जो हैं, जो उनकी प्रोटेक्टर हैं, जिन्होंने कोई इन्वेस्टिगेशन नहीं किया, उनको हटाया जाना चाहिए. उन पर इन्वेस्टिगेशन होना चाहिए. हम दोहराते जाएंगे. जेपीसी की मांग हमारी है, बट हम चाहते हैं कि अदानी जी को एकदम अरेस्ट किया जाए. एक प्रकार से अदानी जी ने हिंदुस्तान को हाईजैक कर लिया है. हिंदुस्तान अदानी जी के ग्रिप में है. इसलिए हिंदुस्तान के एयरपोर्ट्स, पोर्ट्स, डिफेंस इंडस्ट्री ये पार्टनरशिप है. అదానీ కేసు తర్వాత రాహుల్ గాంధీ చేస్తున్న ఈ ఆరోపణలపై బీజేపీ కూడా ఘాటుగా స్పందించింది. 24 ఏళ్ల నుంచి మోదీని బద్నాం చేయడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని మండిపడ్డారు బీజేపీ నేత సబీంద్ పాత్ర. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో అదానీ ఒప్పందాలు చేసుకున్న విషయాన్ని రాహుల్ మర్చిపోయారన్నారు. ఈ కేసు గురించి, కేసు తర్వాత జరుగుతున్న పరిణామాల గురించి సుకుమార్ తో మాట్లాడదాం. సుకుమార్, అభియోగాలు అబద్ధమని అదానీ చెప్తున్నారు. మరి అమెరికాలో కేసుతో అదానీ సంస్థలపై కానీ, ఇండియాపై కానీ ఎలాంటి ప్రభావం ఉండొచ్చు? రాజకీయంగా ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి? సంధ్య, ముఖ్యంగా గత సంవత్సరం 2023 జూలైలో ఎప్పుడైతే సాగర్ అదానికి సంబంధించిన ఫోన్ ఇవన్నీ FBI, అమెరికా దర్యాప్తు సంస్థ FBI సీజ్ చేసిందో, అందులో ఉన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కావచ్చు, ఎక్సెల్ షీట్స్ కావచ్చు, కొన్ని ఫోటోలు, అంటే ఏదైనా ఒక పేపర్ మీద రాసి దాన్ని ఫొటోస్ తీసుకుని దాన్ని సర్క్యులేట్ చేసిన పరిస్థితి కావచ్చు, వీటన్నిటిలో చాలా స్పష్టంగా 2026 కోట్ల రూపాయల ముడుపులు భారతదేశంలో ఉన్న అధికారులకు ఇచ్చినట్టుగా అమెరికా ఆరోపిస్తుంది. మరోవైపు FBI, అదేవిధంగా స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ ఏదైతే ఉందో మనకి, దాంతోపాటు జ్యుడిషియరీ సిస్టమ్ కూడా, అంటే 3 ఆర్గనైజేషన్స్ కలిపి ఈ రిపోర్ట్ను తయారు చేసిన పరిస్థితి మనకి నిన్న అర్ధరాత్రి బయటికి రావడం జరిగింది. కాకపోతే ఈ ప్రభావం ఈరోజు అదానీ షేర్స్ అన్నిటి మీద కూడా, అంటే దాదాపు 2,60,000
కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈరోజు అదానీ షేర్స్లో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కోల్పోయారు. మరోవైపు దీనికి సంబంధించి అంటే ఏదైనా ఒక స్టాక్లో అనీవన్ మొమెంటం కనుక వస్తే అత్యధికంగా పెరిగినా గరిష్టానికి పడిపోయినా కూడా ఏదైనా ఒక రీజన్ ఉంటుంది కాబట్టి ఆ రీజన్కి సంబంధించి కంపెనీ చైర్మన్గా గౌతమ్ అదానీ తరపున వాళ్ళ కంపెనీ సెక్రటరీ వాళ్ళ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి. అందులో చాలా క్లియర్గా వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇది కేవలం ఫాల్స్ అలిగేషన్, ఎలాంటి వైలేషన్స్ మేము పాల్పడలేదు, అదేవిధంగా అక్కడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మేము ఎక్కడా కూడా బ్రేక్ చేయలేదు. ఏదైతే అమెరికా కోర్టు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఉందో, ఏదైతే 2,000 కోట్ల పైచీలకు డబ్బులు మేము అక్కడి నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశాము, ఇక్కడున్న వాళ్ళకి ఇచ్చామని చెప్తున్నారో అవన్నీ కూడా అబద్ధాలు, అవాస్తవాలు అని చెప్పి చాలా స్పష్టంగా ఒక లెటర్ రాయడం జరిగింది. గతంలో రిపోర్ట్స్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి సందేశాలు వచ్చినప్పటికీ తర్వాత మళ్ళీ సెబీ దాన్ని దర్యాప్తు చేయడం, సెబీ దర్యాప్తులో క్లీన్ చిట్ రావడం ఇవన్నీ కూడా జరిగాయి. కాకపోతే ప్రస్తుతం మనకి గ్రీన్ ఎనర్జీకి సంబంధించి గతంలో ట్రంప్ కూడా దాదాపు 1 సంవత్సరం నుండి కంటిన్యూస్గా అమెరికా ప్రజలకి ఇస్తున్న వాగ్దానాల్లో గ్రీన్ ఎనర్జీ ఒకటి. ఇలాంటి సమయంలో గ్రీన్ ఎనర్జీ ఎస్పెషలీ సోలార్ ఎనర్జీకి సంబంధించి ఈ స్కామ్ బయటకు రావడంతో అక్కడున్న వాళ్ళు కూడా చాలా కీన్గా ఈ కేసును అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి. కాకపోతే భారతదేశంలో ఇప్పటివరకు అంటే స్టాక్ మార్కెట్లో స్టాక్స్కు వాటి రేట్లు కోల్పోవడం తప్ప కొత్తగా చర్యలు ఏవి తీసుకున్న దాఖలాలు అటు సెబీ నుంచి కానీ ఏది ఇప్పటివరకు మనకి ఇంకా వార్తలేం రాలేదు. మరోవైపు అదానీ దీన్ని డిఫెండ్ చేస్తూ కూడా ఒక లెటర్ ఇచ్చినప్పటికీ కూడా ఇన్వెస్టర్స్లో ఎలాంటి నమ్మకం రాకపోవడంతో ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ 10% to 20% సర్క్యూట్ లెవెల్స్ ఏవైతే ఉంటాయి అంటే కనిష్టానికి సర్క్యూట్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లోకి క్లోజ్ అవడం జరిగింది. ఈ పరిస్థితి రేపు కూడా కొనసాగే అవకాశాలు అంటే ఈ స్టాక్స్కి సంబంధించి లెటర్ ఇచ్చినప్పటికీ కూడా క్లారిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా అది ఏమాత్రం అమ్మకాలని అడ్డుకోలేకపోయిందనే విషయాన్ని మాత్రం గమనించాలి. రాబోయే 2-3 రోజులు కూడా ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ల మీద ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.